వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మా ఇంటి దేవునికి పెడుతున్నాం. మాకు ఇంట్లో రీసెంట్గా ఒక పెద్ద ఆవిడ కాలం చేసింది కాబట్టి ఆమెకు కూడా ఇలా దేవుని దగ్గరే పెడుతున్నాం. ఇవి మా సైడ్ అయితే దేవర్లు అంటారు. చాలామంది వాళ్ళ ఇంటి దేవునిలాగా కొలుస్తారు. ఇక్కడ కనిపించే కుండలు అనేవి పరశురాముడు, ఎల్లమ్మ, ఈరనాగమ్మ అని ఇలా ఒక్కొక్క కుండకు ఒక్కొక్క పేరుంది. ఆ కుండలన్నిటిని నది నీళ్ళతోన కడిగి 2 సార్లు ఆ తర్వాత ఇలా మంచిగా బొట్లు పెట్టి పూజించాలి. ఇలా బొట్లు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అసలు స్ట్రేట్గా అస్సలు రాకూడదు. ఎంతసేపు ఉన్నా ఉల్టా పల్టా ఉండాలి. అవి స్ట్రేట్ లైన్ రావద్దు. అన్నిటిని పూజించి ఇలా వరుసగా పెట్టి పూలు పెట్టి ఆ కుండలో పంచామృతాలు పోయాలి. ఇలా పెళ్ళైన వారైనా పోయొచ్చు, పెళ్ళి కాని వారైనా పోయొచ్చు. అలా ఇంటి సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది ఈ పంచామృతాలు అనేవి ఆ కుండలో పోయాలి. అన్ని కుండలలో ఈ కుండలు అనేవి ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదు, ఎవరు పడితే వాళ్ళు తాకకూడదు. ఈ కుండలు ఎత్తుకునేవారు సపరేట్గా ఉంటారు. ఒక్కొక్క కుండకు ఒక్కొక్కరు. ఏ దేవునికి ఎవరు ఇష్టమైతే ఆ దేవుడు వాళ్ళని ఎంచుకొని ఆ కుండలు ఎత్తుకునేలాగా చేస్తాడంటారు. మేము ఈవినింగ్ స్టార్ట్ చేసాము. అది మొత్తం అయిపోయేసరికి చాలా నైట్ అయిపోయింది. అక్కడ దేవుడి గుడి దగ్గరనే వంటలు కూడా చేయాలి. ఇలా పెట్టడం ఎప్పుడు పడితే అప్పుడు దేవునికి పెట్టకూడదు. ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు లేదా ఎవరైనా కాలం చేసినప్పుడు ఇలా మైలాలు అనేవి ఉంటాయి. వాటిని కడగాలి అని ఇలా అన్ని దేవుళ్ళని బయటికి తీసి కడిగి మళ్ళీ తిరిగి లోపల పెడతారు. ఈ దేవుళ్ళ పేర్లు కూడా చాలా వెరైటీగా అనిపిస్తాయి. చూడాలంటేనే కొందరికి భయం అనిపిస్తుంది. పరశురామునికి కత్తి ఉంటుంది, పాము పడగ ఉంటుంది. మనం ఆ గుడి దగ్గర ఉన్న ఏదైనా వస్తువు తీసుకున్నా, ఏదైనా దొంగతనం చేసినా కానీ మనకి ఎమ్మడే రిజల్ట్ అనేది చూపిస్తుందని చాలామంది చాలా వరకు అంటారు, నమ్ముతారు కూడా. దేవునికని తీసి పెట్టినప్పుడు అవి దేవునికే సపరేట్ ఉండాలి. ఎవరు తీయకూడదు, ముట్టకూడదు. మనం తీసి కడిగి మళ్ళీ అవి ఏ ప్లేస్లో ఉన్నావో ఆ ప్లేస్లో పెట్టాలి. ఆ కుండలు ఎత్తుకునే వారు మాత్రం ఇంటిలో పెద్దవారన్నా ఉండాలి, ఇంట్లో చిన్నవారన్నా అయి ఉండాలి. ఆ మధ్యలో ఉన్నవారు మాత్రం ఆ కుండలు ఎత్తుకోకూడదు అంటారు చాలామంది. మనం ఒక దేవుణ్ణి నమ్మినాం, కొలుస్తున్నాం, ఆ దేవుడిని ఎత్తుకున్నామంటే ఈ దేవుళ్ళ మాత్రం చాలా నియమనిష్టలతో ఉండాలి. నియమనిష్టలు మనం పాటించేది తప్పినామంటే ఎమ్మడే మనకు దేవుడు రిజల్ట్ అనేది చూపిస్తాడు. ఇవన్నీ చాలా వరకు మూఢనమ్మకాలు అనుకోవచ్చు, కానీ విలేజ్లలో ఇంకా నమ్ముతారు. కొందరికి అనుభవాలు కూడా అయ్యాయి కాబట్టి ఎవరు అలాంటి సాహసాలు మాత్రం చేయరు. వాళ్ళకు వీలైనంత వరకు ఎంతసేపు ఉన్నా దేవుని నమ్మినామంటే అది ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. అంతేకాని దానికి విరుద్ధంగా కానీ వేరేలాగా కానీ చేయకూడదు. ఈ దేవుణ్ణి కడగడానికి ఎంతసేపు ఉన్నా నది నీళ్ళు మాత్రమే వాడతారు. ఆ కడిగిన నీళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ పారవేయరు. ఆ నీళ్ళు మళ్ళీ తీసుకొని పోయి ఎక్కడైనా నదిలో పారే నదిలోనే తీసుకొని పోయి ఆ నీళ్ళు పోయాలి. ఎలా పడితే అలా నీళ్ళు అనేవి పోయకూడదు. ఇలా దేవుళ్ళని అందరికీ పూజించి అందరూ పంచామృతాలు పోసినాక తీసుకుపోయి దేవుళ్ళను లోపల పెట్టిర్రు. ఆ పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ఒక పాటలాగా పాడతారు. ఆ పాట పాడితేనే ఆ దేవుని తీసుకొని పోవాలి. ఉట్టిగా నార్మల్గా అయితే అట్లా తీసుకోకూడదని ఖచ్చితంగా పాట పాడి తీసుకొని పోతారు. అది కూడా మనం గుళ్ళో దర్శనం చేసుకొని మనం వెనకలకి మళ్ళీ చూడకుండా ఎలా వస్తామో సేమ్ ఇది కూడా అలాగనే చేయాలి. ఇలా గుడి మాత్రం ఇలా అలికి ముగ్గేసి పెట్టాలి. దీని కాడికి సపరేట్ దేవుని కాడికి ఒక చిన్న బండలాగా ఉంటుంది. దాని మీదనే పెట్టాలి అన్ని దేవుళ్ళను. ఈ దేవునికి మాత్రం చికెన్, మటన్ అనేవి లేవు. ఎంతసేపు ఉన్న అన్నం, పప్పు, భక్షాలు లేదా బెల్లం గారెలు, పచ్చిపులుసు ఇవి మాత్రమే పెట్టాలి. అస్సలు చికెన్, మటన్ అనేవి అస్సలు పెట్టకూడదు. మనం మొక్కుకున్న వాళ్ళందరం వరుసగా వెళ్ళి సాంబ్రాణి ధూపం వేసి అగరబత్తీలు అన్నీ వెలిగించి కొబ్బరికాయ కొట్టి రావాలి. దేవునికి నైవేద్యం అంతా పెట్టినాక చివర్లో అది పెట్టిన అడలు అంటే విస్తరాకులే. మా సైడ్ మాత్రం అట్లా అడలు అంటారు. ఆ అన్నంని బయటికి తీసుకొచ్చి అందరం